పొయ్యి మీద ఈ తాలింపులన్నీ తీసుకొని పొయ్యి మీద మనం ముందే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసేసాము. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ వేపాలి. నెక్స్ట్ తాలింపులు వేపాక వైట్ రైస్లో మనం ఇందాక చిలకొట్టిన పెరుగు అంతా వేసేసుకొని కలుపుకోవాలి. మనం పొయ్యి మీద పెట్టుకున్న తాలింపుల్ని వైట్ రైస్లో వేసుకోవాలి. ఇదంతా మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేయాలి. దాని మీకు కావాలంటే చెప్పు. మీకు కావాలంటే ఏమన్నా ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మా మమ్మీ మా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే కొత్తిమీర వేసుకోలేదు.